మరి పోలీస్ వ్యవస్థ మీద మీకు ఏమైనా కోపం ఉంది అంటే? అంటే 89, 94లో నన్ను ఏ రకంగా హెరాస్ చేయాలో ఆ రకంగా హెరాస్ చేశారు పోలీసులు. మామూలుగా హెరాస్ చేయాల. నడుగు సాంబశివరావు గారు అప్పుడు ఎస్పీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ టార్గెట్ ముట్లూరు రమేష్. మా ఊరు మాదేపల్లిలో గొడవ అయింది. తెలుగుదేశం వర్గీయులు కాంగ్రెస్ వాళ్ళ మీద బాంబు దాడులు చేసి ఎస్సీ కాలనీలో వాళ్ళని పారదోలారు. ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి బాబు ఇవాళైతే ప్రాణం పోయినా మేము ఒప్పుకోం, అందరూ మనుషులే, ఇవిడు ఇష్టపడేదని అయితే ఏదన్నా కానీ పెద్దల సామెత చెప్పినట్టు ఉంటాయి. తర్వాత ఆ క్రమంలో నన్ను ఇంక డిపార్ట్మెంట్ ఎంటాడటం మొదలుపెట్టింది. నేను ఒక 4 నెలలు ఖమ్మంలో అండర్ గ్రౌండ్ దొరికితే టాడా కేసు, లేకపోతే పోలీసు ఎన్కౌంటర్ స్థాయికి పోయింది. వాడిని అసలు దొరికితే చంపేయండి అన్న పరిస్థితికి వచ్చారు డిపార్ట్మెంట్. హైకోర్టులో యాంటిసిపేటర్ తీసుకొని వచ్చా. ఈలోపు నేను జీవితంలో మర్చిపోని కానిస్టేబుల్ ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పను, ఒక ముస్లిం. నేను అతనికి దొరికా విజయవాడ రైల్వే స్టేషన్లో, ఖమ్మం బాత. అతను ఏమన్నా అంటే, నువ్వు నాకు కనపడలా, నేను నీకు కనపడలా, నువ్వు కనుక దొరికితే అన్నా నిన్ను చంపేస్తారు, లేకపోతే మినిమం టాడాలో లోపల ఇస్తే నువ్వు బయటికి రావు, జీవితకాలం జైల్లో పెట్టడం కానీ చంపడం కానీ, లేకపోతే ఏదో ఒకటి చేస్తారు డిపార్ట్మెంట్ అని చెప్పి అప్పటికి ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాడు. బాంబులు తయారు చేస్తాడు, తెలుగుదేశం వాళ్ళకి ఇటు సప్లై చేస్తాడు, ఇస్తా ఉంటాడు, వాడు ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడని చెప్పి ఆ రోజు ఉన్న ఎస్పీ నండూరు సాంబశివరావు గారు ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇస్తా చెబితే అది మెయిన్ హెడ్డింగ్ లో వచ్చింది. ఆ రోజు జిల్లా పేపర్లో